तेलंगाना न्यूज़ टुडे में आपका खैर मकदम है। आइए देखते हैं आज की ये अहम खबर। ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను। లోక్సభ ఎన్నికల కమిషన్ సమాయత్తం చేయటం మొదలు పెట్టడం జరిగింది। రేపు 5వ తారీఖు నుండి ప్రతి డిస్ట్రిక్ట్ లో ఈవీఎంస్ వీవీప్యాట్స్ ఫస్ట్ లెవెల్ చెకింగ్ అనేది మొదలవుతుంది। ఆల్రెడీ డీసీసీ ప్రెసిడెంట్స్ కు మెసేజ్ పంపించడం జరిగింది। పీసీసీ తరఫున మన పార్టీ తరఫున 4-5 రిప్రజెంటేటివ్స్ ను ఎఫ్ఎల్సి ఆల్స్ కు పంపించాల్సిందిగా డీసీసీ ప్రెసిడెంట్లను కోరడం జరిగింది। జయరాం రమేష్ గారు ఈ మధ్యలోనే ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాయటం జరిగింది। మాకు ఈవీఎం మిషన్స్ మీద నమ్మకం లేదు, బ్యాలెట్ పేపర్స్ మీదనే నమ్మకం ఉంది, బ్యాలెట్ పేపర్స్ ద్వారా ఎన్నికలు పెట్టాలని కోరడం జరిగింది। కానీ ఈసీ అనేది తిరస్కరించింది కాంగ్రెస్ పార్టీ విన్నపాన్ని। సో ఇంపార్టెంట్ అనేది ఈవీఎంస్ ఫస్ట్ లెవెల్ చెకింగ్। ఈ ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో ఈవీఎంస్ సరిగ్గా పనిచేస్తున్నావా లేదా, మన రిప్రజెంటేటివ్స్ కూడా ఒక్కొక్క బటన్ ఒత్తేసి ఆ బటన్ ఏ పార్టీ పేరు ఏ అభ్యర్థి పేరు ఉందో ఆ అభ్యర్థికి అనేది ఓటు పడుతుందా లేదా చూసుకునే అవకాశం మనకు కూడా ఉంటుంది పార్టీ ప్రతినిధులుగా। ఈ ప్రాసెస్ అంతా మొదలైన తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ కూడా కౌంట్ చేసి మనం బటన్ ఒత్తిన ప్రకారం వీవీప్యాట్ స్లిప్స్ అనేది వచ్చినవా లేదా కూడా చూసుకునే అవకాశం ఉంటుంది। ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి। ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ ను లెక్కపెట్టి చూస్తారు। ఆ తర్వాత ఈవీఎం మిషన్స్ ను సీల్ వేయటం జరుగుతుంది। ఆ ఈవీఎం మిషన్స్ సీల్ మీద కూడా మన పార్టీ రిప్రజెంటేటివ్ అనేది సంతకం పెట్టాల్సి ఉంటుందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాను। ఇది ఫస్ట్ లెవెల్ చెకింగ్ తర్వాత ఎఫ్ఎల్సి చెకింగ్ తర్వాత ఎలక్షన్స్ కు బిఫోర్ ర్యాండమ్ గా అనేది ఆ మిషన్స్ అనేది ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ కి పంపించడం జరుగుతుంది। 15 రోజుల బిఫోర్ ఎలక్షన్స్ కు 15 రోజులు బిఫోర్ పంపించడం జరుగుతుంది। ఆ తర్వాత ఫైనల్ ర్యాండమైజేషన్ లో ఏ బూత్ కు ఏ మిషన్ వెళ్ళాలేదు కూడా ర్యాండమైజేషన్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది। మనకు కూడా ఏ మిషన్ అనేది ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ కు పోతుంది, ఏ మిషన్ అనేది ఏ బూత్ కు వెళ్తుంది అనేది ఒక లిస్ట్ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది। ఇప్పుడు ఒక డీసీసీ ప్రెసిడెంట్ గారు మన దగ్గర ముందర వారితో మనం చేస్తా ఉన్నారు। ఈ ఇన్స్ట్రక్షన్ అనేది మన రిప్రజెంటేటివ్స్ కు ఇవ్వండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు చెప్తే మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తాము। ఇది చాలా జాగ్రత్తగా వహించాల్సినటువంటి అవసరం। ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించిన ప్రస్తావన చేయటం జరిగింది। ఆ తర్వాత మన నాయకులు ఖమ్మం డిస్ట్రిక్ట్ వచ్చిన నాయకులు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ ను కొనసాగించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను। థ్యాంక్ యూ। अब दीजिए इजहारुल हक को इजाज़त। मिलते हैं अगले खबर के साथ, तब तक के लिए हमारे चैनल को लाइक कमेंट शेयर करना ना भूलें। अल्लाह हाफिज़।